స్వాడంభువ మనువు బ్రహ్మగారిని నాకు స్థానం చూపించు అని అనగానే ఒక్కసారి బ్రహ్మగారు తలపట్టుకున్నారు. దానికి కారణం ఏమిటంటే సృష్టిలో అప్పటికే మొత్తం ప్రళయ జలాలు ఉండడం చేత ఈయన ఏర్పరిచినటువంటి భూమి అంతా కూడా నీళ్లలోకి వెళ్ళిపోయింది. అది వారికి పెద్ద సమస్యగా మారింది. దానినే పోతన గారు చాలా అద్భుతంగా చెప్తారు. జలమధ్యంబున లీనముందిన ధరాచక్రంబు నేనేర్పునన్ నిలుపన్వచ్చును అని బ్రహ్మగారు అనుకుంటున్నారట. అయ్యో, జలమధ్యంలో లీనమైపోయింది కదా ఈ ధరాచక్రం అంతా, దీన్ని మళ్ళీ యథావిధంగా నీటి పైన ఉండేలాగా ఏ విధంగా ఇలా చెయ్యాలి. పూర్వమందు జగములు నిర్మించునాడు ఆది నప్పుల పుట్టించిన మీద. పూర్వంలో ఈ జగాన్నంతా నిర్మించేటప్పుడు ఈ నీటి మీద నేను దీన్ని ఉంచాను కదా, అది ఇప్పుడు కృంగి రసాతలంలోకి వెళ్ళిపోయింది. ఈ రసాతలం నుంచి మళ్ళీ నీటిపైకి తీసుకొచ్చి దీన్ని ఎలా ఉద్ధరించడం అని ఆలోచిస్తూ ఉండగానే అఖిల జగత్కల్పనాటోపములకున్ పాల్పడిన నా చేత నెబ్బంగి తగిలి విశ్వంభరణోద్ధరణంబు గావింపనగున్నని. విశ్వంభరణోద్ధరణం అంటే, విశ్వంభర అంటే భూమికి పేరు. ఈ విశ్వంభరను నేనెట్లా ఉద్ధరించగలుగుతాను, నా సామర్థ్యం సరిపోతుందా అని ఆలోచించుకుంటూ ఈ సృష్టి అంతటికీ కూడా మూలమైనటువంటి పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతిని తన మనస్థితిని చేసి ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళేట. వెళ్ళి పరమేశ్వరుణ్ణి అనగా నారాయణుణ్ణి మనస్థితుల్ని చేసి ఆలోచిస్తూ ఉన్నట్ట ఆయన గురించి. తలపోజుచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్థి నంగుష్ఠమాత్రదేహంబుతోడ జననమంది విజత్తలస్థాయి జగుచు క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే నచ్చటి జనములకు అద్భుతముగా. అర్థి నంగుష్ఠమాత్ర దేహంబుతోడ. బ్రహ్మగారు ఇట్లా అనుకుంటున్నారో లేదో, ఆయన నాసారంధ్రం నుండి చాలా చిన్న కీటకంలాగా ఒక చిన్న స్వరూపంతో ఒక ప్రాణి బయటికి వచ్చిందట. బ్రహ్మగారు చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అరే, నేను సంకల్పం చేయలేదు కదా. అర్థి అన్న మాటకి అర్థిన్ తెలుగులో అలా చెప్పాలంటే కోరి అని అర్థం. విష్ణుమూర్తి తనకు తానే కోరుకున్నవాడై బ్రహ్మ యొక్క నాసారంధ్రం నుండి అంగుష్ఠమాత్ర దేహంబుతోడ మొట్టమొదట ఆయన రావడం బొటన వేలంతా వచ్చాట బయటికి. ఆ తర్వాత బీజ తలస్థాడిడగుచు ఆకాశాన్ని అంటేలాగా అలా కొంచెం కొంచెంగా పెరుగుతూ మహర్షులందరూ చూస్తూ ఉండగానే భూరి గజ ప్రమాణమయ్యే అంటారు. ఒక్కొక్క స్థితి చూపిస్తాడు. ముందు యజ్ఞవరాహమూర్తి రావడం మెల్లగా వచ్చినా అలా పెరుగుతూ పెరుగుతూ గజ ప్రమాణంగా భాసిల్లాడు. ఈ వర్ణన చేయడంలో ఆంతర్యం తెలుసా అండి? కేవలం వరాహమూర్తిని 6 అడుగుల ఒక దేహంతో ఉన్నట్టుగాను, దాని మీద పైన మనం ఒక పంది ముఖాన్ని భావన చేసుకుంటాం సహజంగా, అంతే కదండి. ఎందుకంటే మన విగ్రహాలు అలవాటు. నిజంగా అంత చిన్నగా యజ్ఞవరాహమూర్తి ఉన్నట్లయితే భూమిని ఎలా ఉద్ధరించడం సాధ్యమవుతుంది? ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని ఉద్ధరించాడంటే భూమి కంటే ఎన్ని రెట్లు ఆయన శరీరం ఉండాలి. అది ప్రళయకాలం. ఎటువంటి జీవులు ఆ సందర్భంలో లేరు. దేవతలు మినహాడించి ఎవరూ లేరు. ఆ సందర్భంలో భూమిని ఉద్ధరించాలంటే ఆ స్వరూపం ఎంత పెద్దదై ఉండాలి. ముందు ఆ వరాహమూర్తి యొక్క ధ్యానం కోసం దీన్ని చెప్తున్నాడు. అంత ప్రజాసర్గమందు నియుక్తులై అట్టి మరీత్యాదులైన మునులు మను కుమారులు అమ్మను సహితంబుగా. బ్రహ్మగారు ఏ సృష్టి అయితే చేశారో ఆ సృష్టిలో మరీత్యాది మునులు మనువులు వీళ్ళందరూ చక్కగా అనుకుంటున్నారట, ఇట్టి ఆశ్చర్యం ఎట్లందేని కలదే, అసలు ఇలాంటి ఆశ్చర్యమైన రూపం, ఇలాంటి సంఘటన ఎక్కడైనా ఉన్నదంటారా? నాసారంధ్ర నిర్గత స్తబ్ధలోమతోకంబు. స్తబ్ధలోమం అంటే పంది అని అర్థం. మనం చూస్తూ ఉండగానే ఈ ముక్కు నుండి వెలువడినటువంటి ఈ చిన్న శిశువు, వరాహ శిశువు ఏదైతే ఉందో ఇది మనము విలోకింప. మనం చూస్తూ ఉండగానే అంగుష్ఠ మాత్రమై మొదట బొటనవేలంతై ఈ క్షణమాత్రలోన మహిమదీపంప. ఒక్క క్షణంలోనే మనం చూస్తూ ఉండగానే దంతి ప్రమాణమున, దంతి అంటే గజం అని అర్థం, ఏనుగంతలాగా మారి ఆపిదప మహోన్నతంపైన గండ శైలోపమంబునయ్యననుచు ఒక పెద్ద పర్వతంలాగా తయారైపోయిట ఆదివరాహస్వామి. అందుకే నారాయణ భట్టాత్రి విశ్వేశ విశ్వనుత యజ్ఞవరాహమూర్తి అంటారు. ఓ విశ్వానికి ఈశుడమైన వాడా, విశ్వము చేత స్తుతింపబడేటువంటి వాడా యజ్ఞవరాహమూర్తి అంటాడు. అలాగ భావన చేసి వాళ్లలో వాళ్ళు వితర్కించుకుంటున్నారట. ఎవరెవరు? బ్రహ్మగారు, మనువు మొదలైన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు హర్ష మిగులొత్త నిట్లని ఎప్పుడు తలచి బ్రహ్మగారు, అయ్యో నా మనసులో ఇంత దుఃఖం ఉన్నదే అని నారాయణుడికి తెలుసు కనుకనే నేను అర్థించకుండానే నా దుఃఖాన్ని క్షడించేయడం కోసం యజ్ఞపోత్రి అంటే యజ్ఞమూర్తి అయినటువంటి ఈ స్వామి ఆవిర్భవించాడు కదా అన్నారు.